మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి ఫలితాలు మాత్రమే, ఇవి జాతక ఫలితాలు కాదు. ఇక్కడ మనం మిథున రాశి వారు చెప్పుకుంటున్నాం కాబట్టి చతుర్థంలో. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. కేతు సంచారం జరుగుతున్నదండి. మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది. కేతు సంచారం చతుర్థంలో మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. ఏం చెబుతోంది అంటే, శాస్త్రం ప్రకారంగా మనం చెప్పుకుందాము. చిత్తభ్రంశం వాతరోగం శ్రీమూలాచ భయప్రదం గమనే కార్యనాశంచ బంధుస్థానగతో ఫణి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. చిత్తభ్రంశం అంటే మతి స్థిమితంగా ఉండకపోవటం. ఇప్పుడు పొద్దుట్లు ఇచ్చినప్పుడు ఒక ఆలోచన చేస్తాం, మధ్యాహ్నం వచ్చినప్పుడు ఒక ఆలోచన చేస్తాం, పడుకునే ముందు వేరే ఆలోచన చేస్తాం, తెల్లవారి నిద్రపోయి లేచాక రాత్రి ఆలోచన పొద్దుటకూడదు, పొద్దుటి ఆలోచన మధ్యాహ్నానికి ఉండదు. ఈ విధంగా గంటకి ఒక ఆలోచన చేసుకుంటూ పోతూ ఉంటాము. ఏ ఆలోచన కూడా స్థిరత్వం లేకుండా ఉంటుంది. అస్థిరమైనటువంటి బుద్ధి అంటారు దాన్ని. వాత రోగం, వాత వల్ల వచ్చేటటువంటి ఆయుర్వేదంలో మనకు చెప్తూ ఉంటారు కదా, వాత పిత్త కఫం అనేటటువంటివి. అది మనకి ఆ శాస్త్రవంతంగా మనం చదువుకున్న వాళ్ళం కాదు. వాతం వల్ల, ఈ మూడిటి వల్ల మాత్రమే రోగాలు వస్తాయి అనేటటువంటిది ఆయుర్వేద శాస్త్రం నిర్ణయిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వాతానికి సంబంధించినవి అవి ఏమిటనేది వివరం అయితే నాకు తెలియదండి. ఎందుకంటే మనం ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళం కాదు కాబట్టి నేను చెప్పలేను, మీరు వినలేరు. అందుచేత ఇక్కడ మనకి వాతానికి సంబంధించినటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం మనకి ఉన్నది. స్త్రీమూలాచ భయప్రదం, అధ్యాత స్త్రీ మూలకంగా కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అది మీరే ఆలోచించుకోండి. ఎక్కడ ఏ రాంగ్ జరుగుతుందో మీకే తెలియాలి. ఇది మూడో కంటి వాడికి తెలిసే అవకాశాలు లేవు. అందుచేత అలాంటిది ఏమైనా ఉంటే మీకే తెలుస్తుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అది ఎవరికి చెప్పకండి. చెప్పే కొద్దీ మరింత పెద్దదవుతూ వస్తుంటుంది. అది ఎవరికి చెప్పకుండానే దాన్ని ఒకవేళ ఉంటే, లేకపోతే ఏ గొడవ లేదు. ఒకవేళ కనుక అటువంటివి ఏమైనా ఉన్నట్టయితే మీ మనసుకు తెలుసు, మీకు తెలుసు, దాన్ని తుంచేసేయండి. ఆ విధమైనటువంటి పరిణామాలు, దుష్పరిణామాలకి జారనివ్వకండి. అయిపోయిందండి. గమనే కార్యనాశంచ, మనం ప్రయాణాల్లో చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కార్యనాశం, ప్రయత్నించేటటువంటి ఏ కార్యం గురించి మనం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటామో వాటిని కూడా మనకి కొంచెము నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త కార్యాచరణలు ప్రారంభిస్తున్నట్టయితే వాటిని కేతువు మనకి ముందుకు సాగనివ్వడు. దానిలో మనం ఏదైనా పెట్టుబడులు పెట్టినటువంటి వాటిలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత తస్మాత్ జాగ్రత్త. కొత్తగా పెట్టుబడులు పెట్టడం అవన్నీ కూడా ఒకవేళ చేసుకోదలుచుకుంటే ఆ కేతు గ్రహానికి, మనకు బాగలేనటువంటి గ్రహానికి తగిన శాంతులు ఏవో చేసుకుని అప్పుడు మీరు ప్రయత్నం చేస్తే విజయ అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం జరుగుతోంది. మిగిలిన గ్రహాలన్నింటినీ కూడా మనం చెప్పుకున్నట్టుగానే మధ్యలో మారుతూ ఉంటాయి కాబట్టి మారకముందు వేరే ఫలితాలు ఉండొచ్చు, లేకపోతే మారిన తర్వాత వేరే ఫలితాలు ఉండొచ్చు, లేకపోతే అప్పుడు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉండకపోవచ్చు, అప్పుడు మంచి ఫలితాలు రావచ్చు, ఇప్పుడు మారిన తర్వాత మంచి ఫలితాలు రావచ్చు. మొత్తం మీద పరిగణలోకి తీసుకున్నట్టయితే మనకి కేతువు చతుర్థంలో యోగించజాలడు. ఇకపోతే భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో శనీశ్వరుని యొక్క సంచారం మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆ స్వక్షేత్రం మూలాన కొంత మినహాయింపు మనకి ఉంటుంది.
అంచేదంటే భాగ్యస్థానంలో నిజానికి చెప్పాలంటే అదే మనకి జాతక రీత్యా కనుక తీసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది రాశి కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించక్కర్లేదు కాబట్టి ఒక్క మాట వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. ఏ స్థానాధిపతి ఆ స్థానంలో ఉండటం అనేటువంటి శుభ పరిణామం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది రాశి ఫలితం కాబట్టి భాగ్యాధిపతి భాగ్యంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం జాతకంలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ విధమైన ఫలితాలకి ఈ గోచార ఫలితాలకి చాలా వ్యత్యాసం ఉన్నది. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే స్వక్షేత్రం మూలాన ఆ 9వ స్థానంలో శని భగవానుడు ఇచ్చేటటువంటి అన్ని దుష్పరిణామాలకి కొంత మనకి మినహాయింపు ఉంటుంది. ఎట్లా అంటే వారి శాస్త్రం ఏం చెప్తోందంటే 9వ స్థానంలో కనుక మనకి శని భగవాను ఉన్నట్టయితే శోకం రోగం మహాదుఃఖం క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం స్వదార స్వసుత క్లేశం నవమస్తు శనిర్దిశేతు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. అన్నట్టయితే విచారం ఉంటుంది, రోగం ఉంటుంది, వివిధ రూపాలైనటువంటి కష్టాలు మనకు వస్తూ ఉంటాయి. అలాగే పాపకార్యాలు చేయడం, ప్రయత్న కార్యాలన్నీ చెడిపోవటం, చేసేటటువంటి వృత్తికి భంగం కలగటం మొదలైనటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయని మన శాస్త్రం చెప్తోంది. అయితే మీరేంత భయపడిపోక్కర్లేదు. స్వక్షేత్రం మూలాన మనం భయపడినా భయపడకపోయినా అక్కడ ఆయనే దాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం చేస్తున్నాడు. ఎందుకంటే స్వక్షేత్రం దానికి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం నిందించుకోం, మనం గిల్లుకోం, మనం కొట్టుకోం కదా. ఎంతసేపు ఎదరవాడిని తిట్టడానికి, వాడు మంచిగా చేయని చెడ్డ చేయని, ఎదరవాడిని తిట్టడానికి, ఎదరవాడిని కొట్టడానికి, ఎదరవాడిని దూషించడానికి, ద్వేషించడానికి ఉపయోగిస్తామే కానీ మనం ద్వేషించుకోవడం కానీ, దూషించుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ చేయం కదండి. అంచేత స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొన్ని దీనికి ఈ శని భగవానుడికి కొన్ని ఉచ్చక్షేత్రమైన తులలోను, స్వక్షేత్రమైనటువంటి మకర కుంభాల్లోనూ కొంత మనకి మినహాయింపు ఉంటుందండి. మనకి అంటే ఏ రాశి వారికైనా కూడా ఆ క్షేత్రాల్లో కనుక శని సంచారం జరుగుతూ ఉన్నట్టయితే అది అక్కడ ఎన్నవ రాశి అనేటువంటిది దాన్ని బట్టి వచ్చేటువంటి దుష్పరిణామాలు కొన్ని వరకు తగ్గుతాయి. అంచేత శని వల్ల కూడా మనకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఇకపోయినట్టయితే దశమ స్థానంలో రాహు సంచారం కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఎందుకంటే దీనివల్ల ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, సడన్ ఫాల్ డౌన్స్, అంటే అనుకోకుండా ఉన్న స్టేజ్ నుంచి కింద స్టేజ్కి వెళ్ళిపోవటం, లేదు ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్, అవకతవకలు జరిగి, లేదా మన బాస్కి మన పద్ధతి నచ్చకపోవచ్చు, అక్కడి నుంచి వేరే జాగాకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇటువంటి ఫలితాలు కొన్ని రాహువు దశమ స్థానంలో ఉండటం అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఇక్కడ రాహువు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు, అక్కడ కేతువు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు, రాహువు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఇకపోతే మిమ్మల్ని కాపాడడానికి గురువు గారు ఒక ఆయన రెడీగా ఉన్నారు. ఏకాదశ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో మనం చెప్పుకున్నాం కదండి. అట్లాగే ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి గణన చేయకుండా శుభప్రదంగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ధనుసు రాశి నుంచి తీసుకున్నట్టయితే పంచమ స్థానం అవుతుంది. అది అక్కడ ఆయా జాగాల్లో అక్కడ అంచేత అది మిత్ర రాశి, కుజుని యొక్క రాశి. అంచేత గురువు మీకు చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చేసేటటువంటి కలిగించేటటువంటి బాధల్ని చాలా వరకు ఆయన కవర్ చేసుకోగలుగుతాడు. ఆయన ఇచ్చేటువంటి శుభాల వల్ల కవర్ అవుతూ వచ్చే అవకాశం ఉన్నది. అందుచేత ఈ విధంగా మిగతా గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నదే. అందుచేత మొత్తం మీద మనం ఈ గ్రహాలు కనుక చూసుకున్నట్టయితే శని భగవానుడు శుభాశుభ మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ, గురువు పూర్తి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, రాహువు కూడా దశమస్థానంలో కొన్ని సందర్భాలలో యోగించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అశుభాలు చెప్తున్నారు కానీ కొంతమందికి మనం ప్రత్యక్షంగా మనం ముందుకు వెళ్ళి చూసినట్టయితే, అనుభవంలోకి వెళ్ళి చూసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో రాహువు దశమ స్థానంలో
అదే సడన్గా హైక్ అవటము, సడన్గా ఫాల్ డౌన్ అవటం, అంటే అనుకోకుండా ఉన్నత స్థితికి చేరుకోవటము, అనుకోకుండానే అధమ స్థితికి చేరుకోవటం అనేటువంటి మనకి అనేక సందర్భాల్లో రుజువు అవుతూ వస్తూ ఉన్నది. అందుచేత ఈ విధమైనటువంటి గ్రహచారం మనకి ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతున్నది. అందుచేత ఏమీ అతిశయోక్తులు అక్కర్లేదండి. దీనివల్ల ఏదో మునిగిపోయేది లేదు, దీనివల్ల ఏదో ఎక్కడికో వెళ్ళిపోతారు ఆకాశంలోకి మీరు కోటీశ్వరులు, ఇవన్నీ ఏం అక్కర్లేదండి. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుందాం. ఈ సహకరించినటువంటి గ్రహాలకి మాత్రం మీరు ఈ నవగ్రహాలు చేసుకోండి. ఇన్ని మాస ఫలితాలు కాబట్టి ఇక సంవత్సరాల తరబడి సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు వాటి గురించి అయితే ఖచ్చితంగా మనం దాన్ని తగిన రెమెడీస్ నేను సూచిస్తాను. దాని ప్రకారం మీరు సంవత్సర ఫలితాలప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే దృష్టిలు కూడా కేవలం స్థితే, అంటే జాతకం దగ్గరికి వచ్చేటప్పుడు వేరే పద్ధతులు ఉంటాయిలండి, ఆ వేరే విషయం ఉంటుంది. వాటి మీద వేరే దృష్టిలు ఉంటాయి, రాశుల యొక్క ఇది ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మూర్తిమంతం అనేది చూసుకోవడం ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాం. అంటే సువర్ణమూర్త, రజతమూర్త, కాంస్యమూర్త, లోహమూర్త అనేటువంటి మూర్తులను బట్టి ఇక్కడ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది దీనికి రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు మూర్తిమంతం అనేటటువంటి దానికి అత్యధిక స్థానంతో పాటు అంత ఫలితాన్ని రాశి ఏకాదశిలో ఉన్నాడు అని చెప్పేసి పూర్తి ఫలితాలు అక్కడ రాశి ఖచ్చితంగా ఈ మూర్తిమంతం కూడా చూసుకునే ఫలితాలు చెప్పాలి. ఈ విధంగా ఉంటుందండి. అందుచేత ఏం కంగారు పడక్కర్లేదు. రోజు నిత్యం మీరు నవగ్రహ జపం చేసుకోండి, చక్కగా సరిపోతుంది. శుభం భూయాత్.